నా విడుదల సహకరించిన మీడియా ప్రతినిధులకి, అలాగే నేను నిరాహార దీక్ష చేసినప్పుడు కూడా మన హర్ష్ కుమార్ సార్ గారు నాకు సంఘీభావంగా తెలుపుతూ ఒకరోజు నిరాహార దీక్ష చేశారు. దీనికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేయడం కోసం నేను సార్ దగ్గరికి రావడం జరిగింది. మిగిలిన అలాగే కూడా చాలామంది రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు అలాగే నాయకులు కూడా నాకు అండగా నిలబడ్డారు. వాళ్ళందరినీ కూడా అతి త్వరలో కలిసి అందరికీ కృతజ్ఞతలు తెలియజేయాలనుకున్నాను. మొదటిసారిగా నేను మా హర్ష్ కుమార్ గారి దగ్గర నుంచి మొదలుపెట్టాను. నేను తనతో మాట్లాడిన తర్వాత కూడా చాలా క్లారిటీ వచ్చింది తన క్యారెక్టర్ మీద. నాకు ఇతను అల్లరి చిల్లరిగా చేసి మనిషి కాదు, అల్లరిగా తిరిగే క్యారెక్టర్ కాదు. ఏదో ఒక సెన్సేషన్ క్రియేట్ చేయాలి, జగన్ నెగ్గించాలి, ఏదో ఒక విధంగా చేసి జగన్ నెగ్గించాలి అన్న ఉద్దేశం అన్నది తోనే చేశాడు తప్పితే ఒక నేర ప్రవృత్తి వాళ్ళవాడు కాదు అన్నది నాకు అనిపించింది. అందుకనే నేను అబ్బాయి క్యారెక్టర్ గురించి నేను చాలా క్లియర్గా మీతో షేర్ చేసుకున్నాను మీడియాతో. ఈ రోజున అబూ సలీం మనం జై భీమ్ సినిమా చూసాం. జై భీమ్ సినిమా చూసినప్పుడు జై భీమ్లో మనం సూర్య పాత్ర చూసాం, తమిళ హీరో సూర్య. ఇట్స్ ఎ వండర్ఫుల్ సినిమా. ఆ దళితులు ఏ రకంగా హింసింపబడతారు, జైలు నుంచి రాగానే మళ్ళీ జైలుకి ఎలా తీసుకెళ్ళిపోతారు, చేయని నేరాలకి ఏ రకంగా శిక్షలు వేస్తారు, వాళ్ళకి జీవితాంతం జైల్లో గడిపే ఒక సంఘటన ఆధారంగా, నిజమైన సంఘటన ఆధారంగా చందు అని చెప్పి ఒక లాయర్ యొక్క దాన్ని తీశారు. అదేవిధంగా అబూ సలీం బ్యూటిఫుల్గా ఈ కేసులో ఫైట్ చేసి, ఎందుకంటే చాలామంది లాయర్లు ఉన్నారు, ఈ కేసు ఫైట్ చేయడానికి అంటే సీఎం మీద హత్యా ప్రయత్నం, అది ఎంత గాయమైనా కేసు పెట్టింది, నేషనల్ న్యూస్లో వచ్చింది, భయపడిపోయే పరిస్థితి లేదు. నాకులాగే ఈ అబ్బాయిని నమ్మాడు ఇతను, సలీం గారు నమ్మి అబ్బాయి తరఫున వాదించి మొత్తం మీద బయటికి తీసుకుని వచ్చాడు. ఇది నిజంగా ఒక చారిత్రాత్మక సంఘటన. ఎందుకంటే ఈ రోజున శ్రీను, జనపల్లి శ్రీను, కోడికత్తి శ్రీను మాట్లాడడానికి లేదు, కోర్టు నోటుకు సంకెళ్ళు వేసింది, దాంతో మాట్లాడలేడు. లాయర్ గారు మాట్లాడతారు కేసు గురించి. ఒకటి నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఒక దళితుడిని ఒక చేయని తప్పుకి, చేయని నేరానికి, ఎందుకంటే అతని యొక్క ఇంటెన్షన్, చేయని నేరం చేయని తప్పు అని నేను ఎందుకంటున్నానంటే, అతని ఇంటెన్షన్ అన్నది జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు కాబట్టి. అండ్ దెన్ దీంట్లో కుట్రకోణం అన్నది లేదు అని చెప్పి భారతదేశంలోని అత్యున్నతమైన దర్యాప్తు సంస్థ అయినటువంటి ఎన్ఐఏ తేల్చి చెప్పింది కాబట్టి ఉత్తు పుణ్యానికి 5 సంవత్సరాలు జైల్లో బంధించబడ్డాడు. అంటే బికాజ్ ఆఫ్ దిస్ కేస్ అండ్ బాబాయ్ కేస్, కోడికత్తి సీను కేసు వల్ల జగన్ బాబాయ్ అయినటువంటి వైఎస్ వివేకానంద రెడ్డిని తెలుగుదేశం వాళ్ళు మర్డర్ చేశారు అని ఈ 2 సంఘటనల ద్వారా జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ మొత్తం అందరితో కూడా, ఈ వెనకాల కూడా తెలుగుదేశం ఉందనే సింపతి పొంది ఎలక్షన్స్లో లాభం పొందాడు. కాబట్టి
రెండు చాలా దురదృష్టకరమైన కేసులు. దీంట్లో ఒకటి ఏమైతే ఈయనైతే అసలు దీని విషయంలో చాలా విపరీతంగా లాభపడ్డాడు. తెలుగుదేశం చేయించింది, ఎయిర్పోర్ట్లోనే చాక్ ఎలా వచ్చింది, కోడి కత్తి ఎలా వచ్చింది అని చెప్పి రకరకాలుగా చేశారు. ఇంకపోతే బాబాయ్ అని వివేకానంద రెడ్డి గారిని ఎవరు చంపించారు, ఎవరు చంపారు, ఎలా చంపారు, ఇన్ఫర్మేషన్ లేకుండానే గొడ్డలతో చంపారని ముఖ్యమంత్రి గారు ఎలా చెప్పారు. నిన్న ప్రెస్ మీట్లో మనం చూసాం చాలా క్లియర్గా. 1 అవర్ ప్రెస్ మీట్, 1 అవర్ ప్రెస్ మీట్ ప్రతి ఒక్కళ్ళు రాష్ట్రంలో చూడగలిగారు. అసలు రాష్ట్ర ప్రభుత్వం తీరు, జగన్ యొక్క మనస్తత్వం, జగన్ ఏ రకంగా మోసం చేస్తున్నాడు అన్నది చాలా క్లియర్ కట్గా నిన్న ప్రెస్ మీట్లో మనందరికీ అర్థమైంది. కాబట్టి ఈ రెండిటి వల్ల లాభం పొందాడు. ఆయనేమో చనిపోయాడు, ఆయన చంపించేశారు ఆయన్ని. ఇతన్నేమో ఈ ఎలక్షన్ కూడా అవ్వకుండా ఈ ఎలక్షన్ అవ్విన తర్వాత అంటే ముందుగా వస్తే ప్రమాదం ఏమో అన్న ఉద్దేశంతో ఇతన్ని ఎలక్షన్ వరకు రానివ్వకూడదని ప్రయత్నం చేశారు. కానీ ది గ్రేట్ హీరో అబూ సలీం వల్ల బయటకు వచ్చారు. ఇప్పుడు